मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. ద జాయస్ పాత్. మనం మళ్ళీ ద జాయస్ పాత్ అనే గ్రంథంలోకి వచ్చాము. బాబా కృపతో అనేక విషయాలు మణి చెప్పినటువంటి, అలాగే మణి డైరీల్లో పొందుపరిచినటువంటివి అనేక విషయాల్ని మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ మనకందరికీ తెలుసు. 1962 సంవత్సరంలో బాబా గురుప్రసాద్లో, పూనా గురుప్రసాద్లో అటు తూర్పు దేశీయుల్ని, అటు పశ్చిమ దేశీయుల్ని కూడా రావించి ఒకే సమావేశాన్ని నిర్వహించారు. అది అత్యద్భుతమైనటువంటి సమావేశము, సన్నివేశము కూడా. దీని గురించి లార్డ్ మెహర్ ప్రభు చరితంలో చాలా పెద్ద చాప్టర్ ఉంది. అనేక వివరాలు అందులో ఉంటాయి. ఎవరెవరు, ఏ ఏ భక్తులు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వాళ్ళ యొక్క హావభావాలు, వాళ్ళ యొక్క మనోభావాలు, బాబాని ఎలా దర్శించుకున్నారు, ఇలా కళ్ళకి కట్టినట్లుగా వర్ణించబడింది. ఇది ఇక్కడ కూడా మణి ఆనాటి ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ గురించి చెప్తోంది. అటు పాశ్చాత్యులకు, ఇటు తూర్పు దేశస్థులకు ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అనేది ఒక అద్భుతమైనటువంటి దర్శనం. ఆనాటి సమావేశంలో జరిగిన కొన్ని సంఘటనలను మణి ఎప్పుడూ చెప్తూ ఉండేది. బాబా ప్రేమికులకు ఆయనతోటి సహవాస కార్యక్రమాలు, అలాగే దర్శన కార్యక్రమాలు, వాళ్ళ హృదయాలలో ఒక ఫోటోలు బడిపోయాయి. వాళ్ళ హృదయాల్లో అవి ముద్రించబడ్డాయి. ఆ సంఘటనలు, ఆ సన్నివేశాలు అన్నీ కూడా. బాబా ఆ దర్శన కార్యక్రమంలో ఏ విధంగా ఆయన యొక్క ముఖంలో తేజస్సు విరాజిల్లుతూ ఉండేవారు, అలాగే ఆయన యొక్క హావభావాలు, ఆయన యొక్క అందరినీ పలకరించే తీరు, ఇవన్నీ కూడా అందరి హృదయాల్లోనూ పదిలంగా ఆనాటి జ్ఞాపకాలుగా ఉండిపోయాయి. ఈ సమావేశానికి మా నాన్నగారు, అమ్మగారు వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో మరి జరిగిన సంఘటనల్ని చెప్పి ఉంటారు, కానీ నాకు గుర్తులేవు. ఆ రోజు అంటే మండలి వారికి బాబాతో వారి జీవితం ఎలా ఉంటుంది అంటే ఒక నదీ ప్రవాహంలా ఉంటుంది. అంటే కొత్త నీరు వస్తూ ఉంటుంది, అలా పాత నీరు కొట్టుకుపోతూ ఉంటుంది. అది నదీ ప్రవాహం అంటే అలా నిరంతరము సాగుతూనే ఉంటుంది ఆ నదిలో నీరు. అలా మండలి వారు బాబాతో జీవితం అంతా కూడా అలా సాగుతూ ఉంటుంది. ఎందుకు అంటే వెనక్కి తిరిగి చూస్తే అవేమీ గుర్తుండవు వాళ్ళకి. కానీ బాబా దేహం త్యజించిన తర్వాత రోజుల్లో ప్రేమికులను చూసి, లేదా వాళ్ళ మాటలు విని, లేకపోతే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు విని, ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని మండలి వారందరూ కూడా ఆనాటి సంఘటనల్ని పంచుకునేవారు. ఈ బాబాతో మండలి వారి జీవితం ఒకరోజు, ఆ తర్వాత ఇంకో రోజు, గంట, తర్వాత గంట ఇలా గడిచిపోతుందే తప్ప, వెనక్కి తిరిగి చూస్తే ఫలానా సందర్భం ఏమిటి అంటే గుర్తుంచుకోవడం చాలా కష్టం వాళ్ళకి. కొంతకాలం పాటు బాబాతో ఉన్న వారితో జ్ఞాపకం చేసుకోవడము, వినడము చాలా బాగుంటాయి. ఆనాటి చిన్న చిన్న విషయాలు గుర్తుకొస్తాయి. అంటే బాబా శరీర త్యాగం తర్వాత వచ్చినటువంటి బాబా ప్రేమికులందరూ కూడా మండలి హాల్‌లో కలుసుకున్నప్పుడు మండలి వారికి అన్నీ కూడా ఆనాటి సంఘటనలు నెమ్మది నెమ్మదిగా గుర్తుకు వచ్చి వాళ్ళతో అనేక విషయాల్ని పంచుకున్నారు. ఇక్కడ మణి చెప్తోంది, ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ 1962 నవంబర్‌లో జరిగింది. నిజంగా అది అపూర్వమైనటువంటి సందర్భం. పూనాలో ప్రసాద్‌లో, ముఖ్యంగా పూనాలో అక్టోబర్, నవంబర్ నెలల్లో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అటు ఇంకా చలి మొదలవుతూ ఉంటుంది. వర్షాలు వెనకడుగు పెడతాయి. ఎండ అస్సలు ఉండదు. చాలా ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం. కానీ ఆ సంవత్సరం బాబా దర్శన కార్యక్రమం ప్రారంభమైంది. మొట్టమొదటి రోజు అందరూ కూడా అంటే గురుప్రసాద్ వెనక వైపు పెండాలు వేశారు. పెద్ద పెండాలు 5,000 మంది వచ్చారు. 5,000 మందికి కుర్చీలు వేశారు.
బావ వెనక వరండా మీద అక్కడ పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. అక్కడ కూర్చున్నారు. ఆ రోజు మొట్టమొదటి రోజు సమావేశం ప్రారంభమైంది. అంతే. అంతకుముందు ఎప్పుడు అంటే చక్కగా మేఘావృతం ఏమీ అవ్వలేదు. నిర్మలంగా ఉంది ఆకాశం. కానీ భోరున వర్షం కురిసింది. ఆ వర్షం ఒక అరగంట సేపు అస్సలు ఆగలేదట. అంటే మరి వాళ్ళు ఇప్పుడు వర్షం వస్తూ ఉంటే నీడకి వెళ్తాం మనం. కానీ అక్కడ వేరే వేరే చోటేం లేదు. ఎదురుగుండా బాబా కూర్చున్నారు. అందరూ కూడా పెండాల్లో కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళడానికి పెండాల కిందే ఉన్నారు వాళ్ళు. ఆ పెండాల మీద నుంచి నీళ్లు అలా పడిపోతూనే ఉన్నాయి ధారాపాతంగా. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళరు. బాబా కూడా అలాగే ఉండండి, ఎక్కడికి కదలకండి అన్నారు. అలా వాళ్ళందరూ కూడా వర్షపు నీటితో తడిసి ముద్దయిపోయారు. మొత్తం అంతా కూడా అందంగా అలంకరించబడింది. ఆ షామియానా, బాబా యొక్క వేదిక అవన్నీ కూడా అలంకరించబడ్డాయి. ఈ కురిసిన వర్షంతో మొత్తం అందరూ తడిసిపోయారు. మొత్తం స్నానాలు చేసినట్లు అయిపోయింది. పైనుంచి కింద వరకు స్నానం చేసినట్లుగా అయిపోయింది. మరి పాశ్చాత్య మహిళలు నిజానికి పాశ్చాత్యులకు వర్షమైనా, ఎండైనా, చలైనా ఏదైనా అపురూపమే వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళకి చలి ప్రదేశం నుండి వచ్చారు కాబట్టి చలి తట్టుకోగలరు కానీ వర్షము, ఎండ ఏమాత్రము తట్టుకోలేరు. వర్షం కురిసినప్పుడు హ్మ్. ఈ గురుప్రసాద్‌లో ఉండగా వర్షం కురిసినప్పుడు వాళ్ళు కూడా పూర్తిగా తడిసిపోయారు. ఆహ్, పురుషుల్ని బహుశా బయటికి అంటే వాళ్ళ వాళ్ళ రూమ్స్‌కి పంపించారని నేను చదివినట్లుగా గుర్తు. కానీ స్త్రీలను మాత్రం బాబా గురుప్రసాద్‌లో స్త్రీలు ఉండే వైపు స్త్రీ మండలి వాళ్ళ వైపు వెళ్ళమని చెప్పారు. వాళ్ళు తల తుడుచుకుని, ఒళ్ళు తుడుచుకుని, బట్టలు మార్చుకున్నారు. మరి ఎలా ఇవన్నీ సమకూర్చబడ్డాయి? మణి ఎంతో ఆశ్చర్యంగా ఎలా సమకూర్చబడ్డాయో ఇంకా నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది అంటూ చెప్తోంది. నిజానికి మనం 'ఫార్చునేట్ టు లవ్ హిమ్' అనే పుస్తకం చదువుకున్నాం 'ఖుర్షెద్ లైఫ్ స్టోరీ'. ఆవిడ ఈ సంఘటన వ్రాస్తూ కొన్ని చీరలు బాబా కొన్ని ఎక్స్‌ట్రా కొని తెమ్మన్నట్లుగా రాసిందావిడ. నాకు పూర్తి సంఘటన గుర్తు రాలేదు గానీ, ఖుర్షిద్ దాంట్లో కొన్ని చీరలు, కొన్ని డ్రెస్సులు రెడీగా పెట్టమని చెప్పారు. ఎందుకో ఏమిటో తెలీదు. వీళ్ళు మాత్రం రెడీగా పెట్టారు. అదొకటి. వీళ్ళు అంటే మణి మొదలైనటువంటి మండలి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఇన్ని టవల్స్ మన దగ్గర ఎలా ఉన్నాయి? అందరికీ 1, 2 కదా ఉండేవి. అన్ని టవల్స్ ఎందుకు మనం పెట్టుకున్నాము? ఎలా మన దగ్గరకొచ్చాయి? అంటూ వాళ్ళు ఆశ్చర్యపోయేవారట. ఇంకా ఆశ్చర్యంగానే ఉంటుంది అంటూ మణి చెప్తోంది. వారికి దుస్తులు ఇవ్వడం కష్టం. పాశ్చాత్యులు మనకిలాగా ఆ రోజుల్లో అందరూ మన వాళ్ళందరూ కూడా చీరలే ధరించేవారనుకోండి. కాబట్టి చీరలు ఇవ్వడం పెద్ద కష్టం కాదెవరికీ. కానీ పాశ్చాత్యులు ముఖ్యంగా వాళ్ళు గౌన్‌లు అలాంటివే వేసుకుంటారు. స్కర్ట్స్ అలాంటివి వేసుకుంటారు. వాళ్ళు వాళ్ళకి ఎలాంటివిస్తారు? వీళ్ళ దగ్గర చీరలు ముఖ్యంగా మెహరా చీరలు, అలాగే ఏవో కొన్ని స్కర్ట్స్ వీళ్ళు కూడా వేసుకునేవారు కానీ, వాళ్ళకి సరిపడే ఉంటాయో, ఉండవో అని వీళ్ళన్నీ కూడా స్త్రీ మండలి వారందరూ కూడా వాళ్ళ పెట్లు వెతకడం మొదలుపెట్టారు. ఏమైనా వీళ్ళకి సరిపోయేవి ఉన్నాయా, లేవా అంటూ తీశారు. ఈ వివిధ సైజుల్లో ఉంటారు. మనకి 'నోరినా మ్యాచ్ బెల్లి' చూస్తే పొడవుగా ఉంటుంది. అలాగే మార్గరెట్ వీళ్ళందరూ కొంచెం లావుగా ఉంటారు. అలాగే ఎలిజబెత్ ప్యాటర్సన్ ఇంకా లావుగా ఉంటుంది. వీళ్ళందరికీ సరిపడే దుస్తులు ఎలా వస్తాయి అని ఆలోచించారు. కానీ చీరలు మాత్రం ఉపయోగపడతాయి. ఒకవేళ బ్లౌజ్ లేకపోయినా కూడా చీరలు చుట్టుకుని కప్పుకోవచ్చు చీరలైతే. అందుకని కొంతమందికి వాళ్ళు చీరలు ధరింపజేశారు. చాలా వరకు మెహ్రావే అని చెప్తోంది. వారికున్న అంటే వాళ్ళ దగ్గరున్నటువంటి దుస్తులు కూడా అంటే రెడీమేడ్ సారీ ఈ డ్రెస్సులు కూడా వాళ్ళ దగ్గరున్నవి తీసిచ్చారు. ఎలాగో మరి వాళ్ళకి కొంత వరకు సరిపోయాయి. మణి చెప్తోంది. వాళ్ళు అంత దూరం నుంచి అమెరికా నుండి, ఇంగ్లండ్ నుండి వాళ్ళు వచ్చింది ఈ ఇలా
మన ఇండియన్ డ్రెస్సులు వేసుకోవడానికా అన్నట్లుగా అనిపించిందట. అలా బట్టలు వాళ్ళు మార్చుకున్నారు. మళ్ళీ పెండాల్లో కూర్చున్నారు. ఆ సమయంలో ఒక చిన్న వినోదంతో కూడినటువంటి సంఘటన జరిగింది. అదేమిటి అంటే ఎలిజబెత్. ఎలిజబెత్ ఇందాక మనం చెప్పుకున్న ఎలిజబెత్ చాలా లావుగా ఉంటుంది. ఆవిడ ఎలాంటి దుస్తులివ్వాలి ఎవ్వళ్ళకి తెలియట్లేదు. ఎలాగా ఆవిడకి సరిపడే దుస్తులు లేవే అంటూ వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. స్త్రీలు తికమక పడుతూ ఉన్నారు. ఈ లోపల రానో గేలీకి సడెన్‌గా ఒక విషయం గుర్తుకొచ్చింది. ఎలిజబెత్ తను అంతకుముందు అమెరికా వెళ్ళిపోయే ముందు ఒక పాతది సిల్క్ గౌన్ ఇచ్చి వెళ్ళిందట రానోకి. అది తన దగ్గర ఉండాలి అని ఆలోచించింది. కానీ మరి గురుప్రసాద్‌కి వచ్చేటప్పుడు దాన్ని తీసుకురావాలనే ఉద్దేశ్యం ఏమో ఉండదు. పాత గౌను అందులో ఆవిడిచ్చింది కాబట్టి మెహరాజాదులోనే పెట్టి ఉంటుంది. కానీ మరి ఎలా తీసుకొచ్చిందో తెలీదు గానీ, ఆ గౌను కూడా ఆవిడ పెట్టెలో ఉంది. దాన్ని రానో చక్కగా మడతపెట్టి తీసుకువచ్చి ఎలిజబెత్‌కిచ్చింది. అది అందులో అందరికీ మనకందరికీ కూడా మనము అమరతిథికి వెళ్తే మనకందరికి గుర్తింపు కార్డులు, ఈ కార్డ్స్ ఇస్తారు. ఈ కార్డ్స్ మనం తగిలించుకుంటాం. ఎక్కడి నుంచొచ్చామని, లేకపోతే ఎక్కడుంటున్నామని, ఎంపీఆరా, ఎంపీసీయా, డి హాస్టలా, సి హాస్టలా ఇవన్నీ రాసిపెట్టి ఉంటాయి. అలాగా ఒక గుర్తింపు కార్డు ఆ రోజుల్లో 62లో బాబా కూడా ఇవ్వడం జరిగింది. ఎలిజబెత్ ప్యాటర్సన్ తన పాత సిల్క్ గౌను రానో ఇచ్చిన గౌను వేసుకుని దానికి గుర్తింపు కార్డ్ తగిలించుకుంది. అది ఎంత చక్కగా ఉందో అంటూ స్త్రీ మండలి వారందరూ కూడా చాలా ఆనందించారు. ఆ సమయంలో మనకి ఈ ఫోటో ఉంటుంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రోగ్రామ్ చూస్తుంటే అక్కడ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ ఫోటోయే అక్కడ పెద్ద ఫోటోగా తీర్చిదిద్దారు. అక్కడే ముందు కూర్చొని పిల్లలు అందరూ పాడుతూ ఉంటారు. ఆహ్, అలాగా ఆ ఫోటోలో చూస్తే మనకి ఒక పక్కన యోగి కనిపిస్తాడు. యోగి సిద్ధానంద భారతి. అదే ఇక్కడ వర్ణిస్తోంది మణి. ఆ సమయంలో యోగి సిద్ధానంద భారతి వేదికపై బాబాకు బాబా పాదాలకు ఒకవైపున కూర్చుని ఉన్నాడు. అతడు తాను సాధారణంగా ధరించేటటువంటి కాషాయ వస్త్రాలు ధరించాడు. అతడు అమెరికాలో బాబా సెంటర్‌కి నాయకురాలైన ఎలిజబెత్‌ని చూడాలని ఆహ్, ఆశపడుతూ ఉన్నాడు. అలాగే అంటే ఆయనకి ఇంగ్లీష్ అది బాగా వచ్చు. బాబా పరిచయం కాకముందు ఆయన ఈ ఈస్ట్ కంట్రీస్‌లో అంటే జపాను మొదలైనటువంటి దేశాలలో యోగిగా చలామణి అవుతూ ఉండేవాడు. ప్రసిద్ధి పొందినటువంటి యోగిగా అందరికీ తెలుసు. అందువలన అమెరికాలో బాబా సెంటర్‌ని నిర్వహిస్తున్నటువంటి ఎలిజబెత్ ప్యాటర్సన్‌ని చూడాలి అని ఆయన అనుకున్నాడు. అలాగే ఆవిడతోటి పరిచయం పెంచుకోవాలని కూడా అనుకున్నాడు. మనం నిన్నో మొన్నో చదువుకున్నాం. బహుశా లార్డ్ మెహర్ అయ్యుంటుంది. ఈ ఆయన ఆవిడతోటి పరిచయం పెంచుకుని, ఆవిడతోటి మాట్లాడుతూ ఉంటాడు. ఉంటే బాబా ఆవిడనడుగుతారు ఎలిజబెత్‌ని ఏమిటి మాట్లాడుతున్నారు అంటే, "ఏం లేదు బాబా నువ్వు అదే నీ తరఫున యోగి కనక అమెరికా వస్తే, నీ గురించి అన్నీ చెప్పొచ్చు కదా!" అనేసి అనుకుంటున్నాము అని చెప్పి ఆవిడ చెప్తుంది. బాబా అంటారు, "నేనే ఉండగా యోగేం చేస్తాడు?" అన్నట్లుగా ఆయన మాట్లాడారట. అలా అలాంటి సంఘటనలు కూడా తమాషా సంఘటనలు జరుగుతూ ఉండేవి. సరే ఈ ఉత్సాహంగా ఉన్నాడు ఆమెను కలుసుకోవాలని ఎలిజబెత్ బాబా దర్శనానికి వచ్చింది లైన్‌లో. వచ్చినప్పుడు బాబా ముందు ఆమె ప్రణమిల్లింది. ఆహ్, ఈ సా ఈ ఆవిడ పాత గౌను వేసుకుంది. అది ఆవిడ వాళ్ళ యొక్క సాంప్రదాయ దుస్తుల్లాగా కనిపించాయట. చాలా అందంగా కూడా ఆవిడ ప్రణమిల్లడం కూడా చాలా అందంగా కనిపించింది. ఈ వర్షం అంటే వర్షం కురవడం వల్ల ఈ దుస్తులు మార్చుకోవడం ఇవన్నీ ఈ తతంగం అంతా పూర్తయ్యాక అక్కడ వాళ్ళందరూ కూడా ఈ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగు ఇలా అంటే వర్షం కూడా ఇందులో వర్షం కురవడం కూడా వీళ్ళందరూ కలిసిపోవడానికి ఒక ఉపయోగపడింది. ఇది కారణమైంది అని అనుకున్నారు. అలాగే అక్కడ
బాబా యొక్క స్పర్శ, బాబా హాస్య చతురత అందరినీ అలరించాయి. ఈ యోగి బాబా పట్ల ప్రేమ, భక్తి కలవాడు. కానీ బాబా గురించి తెలియక ముందు జపాన్ మొదలగు తూర్పు దేశాలలో యోగిగా ప్రసిద్ధి పొందాడు. చక్కని గొప్ప వ్యక్తి. అతడు ఈ గ్యాదరింగ్‌కి వచ్చే ముందే అని బాబా అతనికి కూడా ఆహ్వానం పంపిస్తారు. బాబా యోగి కాబట్టి అతని కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయమన్నారు. బాబా అందరికీ కూడా మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. సమావేశాలు కానీ, ప్రజా దర్శనాల సమయాల్లో కానీ, దర్శన సమయాల్లో కానీ, సహవాస కార్యక్రమాల్లో కానీ బాబా ప్రతి ఒక్కరిని పట్టించుకునేవారు. అలా యోగి కాబట్టి అతనికి కావలసిన సదుపాయాలను చూడమని జీఎస్ఎన్ మూర్తి గారిని నియమించారు బాబా. ఆ యోగి తను వచ్చిన తర్వాత నేను భోజనం చెయ్యను. వాళ్ళు యోగులు కాబట్టి పక్వాహారమే తింటారు. కాబట్టి నేను పళ్ళు, నట్సు లేకపోతే మిల్కు ఇవే తీసుకుంటాను అని ముందరే చెప్పాడు. ఈ జీఎస్ఎన్ మూర్తి హోటల్‌లో యోగికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చూసుకోమని బాబా అప్పగించారు. సరే, ఇద్దరూ కలిసి ఆ హోటల్‌లో ఉన్నారు. తర్వాత మళ్ళీ దర్శన కార్యక్రమానికి వచ్చారు. బాబా పాదాలకు ఒక ప్రక్కగా వేదికపై యోగి కూర్చున్నాడు. మరో ప్రక్క శాంతాదేవి కూర్చుని ఉంది. దర్శన సమయంలో బాబా ప్రేమికులందరూ కూడా ఒక పెద్ద పెండాల్లోకి, అంటే ఒక్కసారిగా వాళ్ళందరూ వచ్చేయడం జరిగింది. అప్పుడు బాబా యోగి వైపు చూశారు. చూసి, "నా ప్రేమికులెవరైనా కమలా పళ్ళు తీసుకొస్తే అవి నువ్వు తీసుకో. నీ సంచిలో వేసుకో. అవి నీకు భోజనానికి పనికొస్తాయి. వాటితో నీ భోజనం పూర్తవుతుంది" అని బాబా చెప్పడం జరిగింది. నిజానికి బాబా దర్శనానికొచ్చే వాళ్ళు వాళ్ళ చేతుల్లో, అంటే వాళ్ళకి అనువుగా ఏది ఉంటే అది, కొంతమంది ఇంట్లో స్వీట్స్ తయారు చేసి తెచ్చేవారు. కొంతమంది పళ్ళు, కొంతమంది కొబ్బరికాయలు, ఇలా ఎవరి అనుకూలంగా ఉన్న వస్తువుల్ని వాళ్ళు బాబాకు ప్రేమతో తీసుకువచ్చేవారు. వాటిని ప్రేమతో తనకి సమర్పించడం చూసి బాబా ఏం చేసేవారు, వాటిని స్పృశించి తిరిగి వాళ్ళకే ఇచ్చేసేవారు. మీరే తీసుకెళ్ళి పొండి అని. బాబా చెప్పారు, "నేను దండలు వేయించుకోవడానికి రాలేదు. మీ హారతి ఇప్పించుకోవడానికి రాలేదు. మీ చేత ప్రణమిల్లడానికి రాలేదు" అని. అంటే వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా వాళ్ళు భక్తితో, ప్రేమతో ఇస్తారు. కానీ బాబా అవేమీ తీసుకునేవారు కాదు. సాధారణంగా తీసుకునేవారు కాదు. వాటిని స్పృశించి మీరే తీసుకెళ్ళి పొండి అని తిరిగిచ్చేసేవారు. ఈసారి బాబా యోగికి ఆయన అవసరాలు చూస్తున్నటువంటి మూర్తి గారికి ఆరెంజ్ పళ్ళు, అంటే కమలా పళ్ళు వస్తే కనుక మీరే తప్పకుండా తీసుకోండి అని ఇద్దరికీ చెప్పారు. వాళ్ళిద్దరూ సరే బాబా అని సంతోషమని చెప్పారు. కానీ వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు, దర్శనానికి వస్తూ ఉన్నారు. మనకి ఫిల్మ్స్‌లోనే చూస్తారు ఇవన్నీ రోజుల్లో మరి. ఆ రోజుల్లో ఆ సందర్భాల్ని చూసినటువంటి వాళ్ళు మనకి ఈవి సత్యనారాయణ గారు మొదలైన వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళ యొక్క, అంటే బాబా అలా అక్కడ కూర్చున్నప్పుడు బాబా యొక్క దివ్య తేజస్సు చూసి అందరూ మైమరిచిపోయేవారు. కొంతమంది కన్నీళ్లు కార్చేవారు. కొంతమంది ఆహా! ఈయన దర్శనం ఇన్నాళ్ళకయింది అంటూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసేవారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు బాబాని, అంటే అందులో కొన్ని క్షణాలు మాత్రమే బాబా దగ్గర నిలబడే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి. లైన్‌లోకి రావడము, బాబా ముందుకు రావడము, వాళ్ళ చేతిలో ఏమన్నా ఉంటే ఇవ్వడము, లేదా బాబాకు ప్రణమిల్లడము, దండలు ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్‌లో ఆలింగనం చేసుకున్నారు. ముద్దులు పెట్టుకున్నారు కొంతమందిని. ఇలా చే వీపు తట్టారు. ఇలా ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ తర్వాత మాత్రం ఆయన ఆహ్, ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇవన్నీ చెయ్యలేరు. కింద నుంచే 65లో నేను దర్శనానికెళ్ళినప్పుడు కింద నుంచే దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం. ఆలింగనాలు ఇవ్వలేదు ఆ రోజుల్లో. ఈ 62లో మాత్రము ఎంతో అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. ఈస్ట్ అటు తూర్పు దేశస్థులు, అటు పశ్చిమ దేశస్థులు కూడా ఒకే వేదిక
మీద ఉన్నటువంటి బాబాను దర్శించుకున్నారు. అందరూ లైన్‌లో వెళ్ళడము, దర్శించుకోవడము, ఆయన పాదాలకు నమస్కరించడము, లేదా పళ్ళు, పూలు ఇవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ వీళ్ళిద్దరూ మరి ఇలా దర్శనానికి వస్తూ ఆనందపడిపోతూ ఉన్నారట అందరూ కూడా. మనకి శ్రీలత గారి మనం ఆవిడ డైరీ చదివినప్పుడు కూడా మనము ఆవిడ రాసినటువంటి ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్‌లో రాసినటువంటి విషయాలు మనం చదువుకున్నాం. ఈ విషయాలన్నీ కూడా ఆవిడ కూడా రాశారు. ఆవిడ కూడా వెళ్లారు కుటుంబంతో సహా. అలా ఈ ప్రేమికులందరూ కూడా బాబా దగ్గరికి వస్తూ బాబాని చూసి తన్మయులైపోయారు. ఇంక వాళ్ళకి ఒళ్ళు తెలియటం లేదు. ఒంటి మీద స్పృహ లేదు. ఎలా ఎవరో ముందు వెనక వాళ్ళు తోస్తున్నారు. వీళ్ళు ముందుకెడుతున్నారు. బాబాని దర్శించుకుంటున్నారు. అలా వెళ్ళిపోతున్నారు. అంతే తప్ప ఆ క్షణాల్లో మొత్తం అన్నీ తమ సర్వస్వము అన్నీ మర్చిపోతారు. తామెవరో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి ఆనంద తన్మయత్వంలో మునిగి ఉన్నటువంటి ఈ ప్రేమికుల్ని ఈ యోగి సుధానంద భారతి, జీఎస్ఎన్ మూర్తి వీళ్ళు చూస్తూ ఉండిపోయారట. ఇంక మైమరిచిపోయారు వాళ్ళిద్దరు కూడా. ఏమిటిది? వాళ్ళల్లో ఆ ప్రేమికుల్లో ఉండేటటువంటి ఆనందం ఎలాంటిది అంటూ వీళ్ళు కూడా తన్మయులైపోయి చూస్తూ ఉండిపోయారు. ఎవరైనా బాబా పాదాల ముందు పండ్లు ఉంచినప్పుడు బాబా మాత్రం సర్వజ్ఞుడు. అన్ని వైపులా ఒకేసారి చూడగలరాయన. కాబట్టి పళ్ళు ఉంచినప్పుడు మళ్ళీ వీళ్ళ వైపు వీళ్ళిద్దరి వైపు చూసి, "నేను చెప్పాను కదా! ఏమైంది? ఎందుకు తీసుకోలేదు?" అని గుర్తు చేశారు. ఆ! వాళ్ళు "యెస్ బాబా, యెస్ బాబా" అంటూ బాబా పాదాల దగ్గరున్న పళ్ళు తీసి యోగికిస్తే యోగి తన సంచిలో వేసుకున్నాడు. బాబా ఇంకా "తీసుకో, సంచిలో వేసుకో" అంటున్నారట. పాపం యోగి, మూర్తి వీళ్ళిద్దరూ అటు బాబా మాట వినాలి, ఇటు బాబాని సందర్శించే వాళ్ళందరి యొక్క హావభావాలు, వాళ్ళ యొక్క ఆనందంలో వీళ్ళు కూడా పాలు పంచుకోవాలని వీళ్ళ యొక్క ఉద్దేశం. మరి ఇలా పండ్లను సేకరిస్తూ ఇంక మరి బాబా చెప్పారు తప్పదు. ఇలా పండ్లు అన్నీ కూడా సంచిలో వేసుకుంటున్నారు. మరి అలా ఆ సమయంలో దర్శనం మీద దృష్టి పెట్టలేకపోయారు వాళ్ళు. అంటే ఒకేసారి బాబా హ్మ్, ఎలాంటి పరిస్థితుల్లో ఇరకాటంలో పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు కళ్ళు ఎక్కడున్నాయి? బాబా ప్రేమికులు తెచ్చే చేతుల్లో ఉండేటటువంటి పళ్ళ మీదే ఉన్నాయి. ఈ పళ్ళు కమలాలా? కమలాలైతే మనం తీసుకుందాం. లేపోతే అక్కడ పెట్టేస్తారు. అలా వాళ్ళ పండ్ల మీదే ఉన్నాయి. వాళ్ళేం తెచ్చారు? కమలాలా? కాదు, కాదు అనుకుంటూ ఇలా ఉన్నారు. వాళ్ళు నిజానికి వాళ్ళేం చేస్తున్నారు? తమ కోసం కలెక్ట్ చేయట్లేదు. బాబా చెప్పిన మీదట వాళ్ళిద్దరూ పండ్లను కలెక్ట్ చేస్తున్నారు. నిజమైన కథ అది. కానీ మనకెలా అనిపిస్తుంది? ఈయన తిండి కోసం ఇలా కలెక్ట్ చేస్తున్నాడు అని మనం అనుకుంటాం. కానీ అక్కడ బాబా యొక్క ఆదేశం. దాన్ని వాళ్ళిద్దరూ కూడా ఆహ్, ఆద ఉపయోగించుకున్నారు. ఆదేశాన్ని పాటించారు. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. మళ్ళీ మా ఆయన ఒక మాట మాకందరికీ చూపించేశారు.